అందరికీ వెల్కమ్ టు పంచతంత్ర టీవీ. రామ్ చరణ్ హీరోగా ప్రముఖ తమిళ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న గేమ్ చేంజర్ మూవీ ముందుగా అనుకున్న ప్రకారం ఇప్పటికీ విడుదల అవ్వాల్సి ఉంది. కానీ దర్శకుడు శంకర్ బిజీగా ఉండటం వల్ల రామ్ చరణ్ ఆ మధ్య సెలవులు తీసుకోవడం వల్ల విడుదల ఆలస్యం అవుతూ ఉందని సమాచారం అందుతోంది. ఏదైనా సినిమా విడుదల ఆలస్యం అయిన కొద్దీ నిర్మాతకు భారం పెరుగుతూనే ఉంటుంది. బడ్జెట్ విపరీతంగా పెరగడంతో పాటు ఆ బడ్జెట్ కి సంబంధించిన వడ్డీలు కూడా పెరుగుతూనే ఉంటాయి. ఏ సినిమా అయినా ఫైనాన్స్ తీసుకుని మాత్రమే నిర్మిస్తూ ఉంటారు. కనుక గేమ్ చేంజర్ కోసం తీసుకున్న ఫైనాన్స్ కూడా భారీగా వడ్డీలు పెరుగుతున్న కారణంగా ఏం చేయాలో పాలుపోవడం లేదని దిల్ రాజు జుట్టు పీక్కుంటున్నారు. శంకర్ తో ముందస్తుగానే ఎలాంటి ఇబ్బంది లేకుండా సినిమాను ముగించాలని ఒప్పందం చేసుకోవడం జరిగింది. కానీ పరిస్థితి చూస్తూ ఉంటే వచ్చే ఏడాది సమ్మర్ కి అయినా గేమ్ చేంజర్ వస్తుందా లేదా అనే అనుమానం కలుగుతోంది. ఇప్పటి వరకు గేమ్ చేంజర్ షూటింగ్ విషయంలో ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు. ఎప్పటికీ సినిమా షూటింగ్ ని ముగించేది కూడా మేకర్స్ నుంచి స్పష్టత రావడం లేదు. దాంతో దిల్ రాజు కి భారీ మొత్తంలో నష్టాలు తప్పదేమో అన్నట్లుగా కొందరు కామెంట్స్ చేస్తున్నారు. దాదాపుగా 300 కోట్ల బడ్జెట్ తో సినిమా రూపొందుతోంది. పైన పెరిగే ఖర్చులు అన్ని కలిపి లాభాలు రావాలి అంటే గేమ్ చేంజర్ సినిమాతో దిల్ రాజుకు 500 కోట్లు రావాల్సి ఉంది. అప్పుడే సినిమాకు లాభాలు దక్కే అవకాశాలు ఉన్నాయి అన్నట్లుగా విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.